హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 17 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి చాలామంది ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా సర్వే సంస్థలు ఇప్పటికైతే తమ సర్వేలను అయితే వెల్లడిస్తూ వస్తున్నాయి. మరి ఆ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయి ఏందనేది జూన్ 4న తేలేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే తాజాగా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి వచ్చేటువంటి ఫలితాలు ఈ రకంగా ఉండబోతున్నాయి అనేటువంటి ఒక అంచనా ఒక పొలిటికల్ సర్వే సంస్థ అయితే తన అంచనాను రిలీజ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయకూడదు కాబట్టి వాళ్ళు ప్రతి సర్వే సంస్థ కూడా తమ అంచనా ఇది, తమ గ్రౌండ్ రిపోర్ట్ ఇది అని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే వారిచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటి, ఆ సర్వే సంస్థ ఏంటి అని చూస్తే కనుక జన్మత్ పోల్ సర్వే సంస్థ గతంలో అనేక కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ సంబంధించి ఫలితాలను అయితే కరెక్ట్గా అంచనా వేయగలిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు కరెక్ట్గానే అంచనా వేశారు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 60 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 49 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. బీజేపీకి 4 నుంచి 5 అండ్ అదేవిధంగా ఎంఐఎంకి 6 నుంచి 7 అని చెప్పి చెప్పడం జరిగింది. సో వారి యొక్క అంచనా మరి దగ్గర కరెక్ట్గానే వేయగలిగారు వాళ్ళ అంచనా. సో అదేవిధంగా ఇప్పుడు ఏ రకంగా ఉంది ఎంపీ ఎన్నికలకు సంబంధించి వారు ఏ రకంగా అంచనా వేయగలిగారు అని చూస్తే కనుక వాళ్ళు అదర్స్కి ఒకటి వస్తుందని చెప్పారు. అదర్స్ అంటే ఖచ్చితంగా ఎంఐఎంకు ఒకటి వస్తుంది. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ పరిధి వాళ్ళ ఖాతాలోనే ఉంటుంది. అది బీజేపీ పార్టీకి 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి 0 నుంచి 1 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పింది. అది మెదక్ అయింటుందని చెప్పి చాలామంది కూడా అంచనా వేస్తున్నారు. మరి ఏ నియోజకవర్గం గెలుస్తుందో లేదా 0కి పరిమితం అవుతుందో అనేది చూడాలి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ అయితే 11 నుంచి 12 పార్లమెంటు స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈ జన్మత్ పోల్ వేసినటువంటి అంచనా. అయితే బీజేపీ పార్టీ ఎన్నికల తర్వాత మేము గెలిచేటువంటి స్థానాలు ఇవి అని చెప్పి అప్పుడు గతంలో బీజేపీ పార్టీ నాయకులకు చెప్పడం జరిగింది. ఆదిలాబాదు, అదేవిధంగా జహీరాబాదు, చేవెళ్ళ, మరి నిజామాబాదు, ఇట్లా కొన్ని నియోజకవర్గాలు, కరీంనగరు, ఇట్లా కొన్ని నియోజకవర్గాలు అంటే 100% గెలిచే సీట్లు 6 ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. మరి జన్మత్ పోల్ సర్వే కూడా 4 నుంచి 5 వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మరి ఈ జన్మత్ పోల్ సర్వే చెప్తున్న పరిస్థితి ఉంది. మరి చూద్దాం ఈ జన్మత్ పోల్ ఇచ్చినటువంటి సర్వే ఎంతో కరెక్ట్ అవుతుంది. మరి వీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పింది. మరి బీఆర్ఎస్ పార్టీకి అయితే 0 అని చెప్పినటువంటి క్రమంలో మరి ఏం జరుగుతుందో చూద్దాం. జూన్ 4న అసలైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో మీరు కూడా మీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఏ రకంగా పోలింగ్ జరిగింది, అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేటువంటి అంశానికి సంబంధించి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.